తెనాలి డబుల్ హార్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. అనుకున్నట్టుగానే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి 10 సంవత్సరాలలో మొత్తం రాష్ట్రంలో సంక్షేమ బడ్జెట్ 2,86,000 కోట్ల రూపాయలు ఉంటే దాంట్లో 70% వరకు కూడా మన బీసీలకే చెందిందంటే అది మామూలు విషయం కాదు. అంటే దాదాపుగా 1,55,000 కోట్ల పైకి కూడా బీసీ సోదర సోదరీమణులందరికీ కూడా అన్ని రూపాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల్లో మనం ఇచ్చుకోవడం జరిగింది. అట్లానే ఎలా చూస్తున్నాం కుల వృత్తుల పరిస్థితి ఎట్లయింది అన్నటువంటి విషయం మీద అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి అట్లానే నాయకత్వం బీసీ నాయకత్వం బలపడాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 మంది రాజ్యసభ సభ్యులను బీసీలను మనం ఢిల్లీ పంపించుకోవడం జరిగింది. 8 మంది ఎమ్మెల్సీలను ఇచ్చుకోవడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లు 58 మంది కార్పొరేషన్ చైర్మన్లను బీసీ నాయకులకు ఇచ్చుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ కూడా అటువంటి పరిస్థితి లేకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక పక్క రాజకీయంగా ప్రాధాన్యత, ఇంకొక పక్క కుల వృత్తులను బలోపేతం చేయడం, ఇంకొక పక్క సంక్షేమంలో వ్యవసాయంలో అన్నింటిలో బీసీలకు పెద్దపీట వేసి వారి చేతుకు తప్పేటట్టుగా మనం ప్రయత్నం చేయడం జరిగింది. మన దేశంలోనే ఉస్మానియా యూనివర్సిటీ అంటే పెట్టింది పేరు, ఉద్యమాలకు పేరు. అంబేద్కర్ గారికి కూడా ఇక్కడ మనం డాక్టరేట్ ఇచ్చాం. అటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ఎప్పుడు కూడా మా ఇంటి బిడ్డలే అని చెప్పి భావించి మరి ప్రసాద్ గారిని అడ్వకేట్ జనరల్ గా ఆనాడు ఒక బీసీ బిడ్డను మొదటిసారి తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇవ్వడం జరిగింది. అట్లానే ఆ డీజీ కూడా వేరే వాళ్ళకి ఇయ్యరు, కానీ ఒక దళిత బిడ్డకు డీజీపీ ఇంటెలిజెన్స్ గా ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక సబ్బండ వర్గాలను కలుపుకొని ముందుకు తీసుకుపోవడం అంటే అన్నింటిలో కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం ముందుకు పోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.